చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. పొట్టు పొట్టు ఆకలుంది, మెట్టు మెట్టు ఎక్కుతరా, పేరు పత్తా లేను నిరా ఆయా షేర్, ప్యారడైజ్ కి అడ్రస్ అయితా ఆయా షేర్. ఏం పాడారన్న అసలు నిజంగా ఏం మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అలా నిజంగా రోమాలు ఎక్కువ పడుచుకున్నట్టే పాడారు నిజంగా. దసరా మూవీలో కూడా ఒక చిన్న బిట్లు పాడినాం. అనేటటువంటి ఆ లైన్స్ ఉన్నాయి చూడు, కొన్ని నేను పాడా అందులో. సో ప్యారడైజ్ ఫైనల్లీ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారు. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎంతమంది మాట్లాడుంటారు దాని గురించి, ఎంతమంది ప్రశంసించుంటారు, ఎంత కసి మీద ఉన్నాడు ఆయన అనేది అర్థం అవుతుంది. మొలదారం లేనుండ్రా అని చెప్పి వర్డ్ రకంగా అసలు అంత వెయిట్ ఉంది, ఆవేశం ఉంది, కోపం ఉంది. ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా. మీరు ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండేది సినిమా వాళ్ళకి అసలు ఫోక్ సాంగ్స్ కి? లింకే లేకుండా లిరిక్స్ అన్ని మీరే రాసుకునేవారు వీటన్నిటికి? అంటే కొన్ని నేను రాసుకున్నాను. జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలుల్ల రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసలుల్ల రాజమ్మ, వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్నో మాయ మేనమామ జంగన్న, కన్నె పిల్ల కనకమ్మ సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ, గల్లు గల్లు ఓహో గల్లు 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 గజ్జల మోతో అకల్లారాబో సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారాబో సెల్లెల్లార, కాయ కష్టం చేసి కడుపు నింపుదామంటే పండ్లు కూడా లేని పాడు కాలం వచ్చే, ఓహో తెల్లాజీర తెల్లారైకే తెల్లవరంగా తానమా, నైమెనతా కూతురా నైమెనతా కూతురా నై ముద్దులా కిన్నెరా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయా షేర్ అని ఒక సాంగ్ వచ్చింది కదా రీసెంట్గా, ఆగయా షేర్ అనమాట. ఒక షేర్ వచ్చింది మన ముందు. సో ఎద్దుల జంగిరెడ్డి గారు, ఆయన ప్రొఫైల్ చూస్తే మీరే షాక్ అవుతారు. సో తెలంగాణ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ జానపదం గురించి తెలిసిన వాళ్ళందరికీ ఆయన తెలుసు. ఆయన కానీ ఆయన వైఫ్ కానీ వాళ్ళిద్దరి పెయిర్కి ఒక హిట్ పెయిర్ అని ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ యూట్యూబ్, ఈ సోషల్ మీడియా, లేకపోతే ఈ మ్యూజిక్ స్పాటిఫై లాంటి యాప్స్ ఇవన్నీ చూస్తున్నాం, కానీ ఒకప్పుడు దశాబ్దాలుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 2000కు పైగా పాటలు పాడారు, జానపద గీతాలు. అండ్ నాకు తెలిసి, అంటే నేను విన్నది ఏంటంటే అప్పట్లోనే మంత్లీ ఒక 4-5 క్యాసెట్లు వీళ్ళు రిలీజ్ చేసేవారంట, జానపద గీతాలు క్యాసెట్లు రికార్డ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండేవారంట. తెగ అమ్ముడుపోయేవంట. వీళ్ళిద్దరి పేరుకి హిట్ పేరు అని అనేవారు. జంగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ వైఫ్ పేరు సునీత అనమాట, చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే ప్యారడైజ్లో ఈ పాట పాడి ఫస్ట్ టైం సినిమాల్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లేట్ అయ్యింది. ఆయా షేర్ అన్నారు, కానీ షేర్ మరి ఇంత లేట్గా వస్తుందని అనుకోలేదు. ఆయా షేర్ మగర్ థోడా లేట్ ఆయా. అసలు స్టన్నింగ్ ప్రొఫైల్ అన్న. అసలు నిజంగా నేను ఆంధ్ర వాడిని, సో నాకు అంత తెలియదు అనమాట. చూసరికి షాక్ అయ్యాను. మీరు పాడిన హిట్ సాంగ్స్ ఇవి అవి, ఈవెన్ భక్తి గీతాలు ఎన్ని ఉన్నాయో, శివుడి కానీ లేకపోతే అయ్యప్ప స్వామిది, మల్లమ్మ, ఇవన్నీ షాక్ అయ్యాను. అసలు ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాల వైపు ఇప్పటి వరకు రాకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఇంతకుముందు కూడా కొన్నింట్లో పాడినాను. అంటే అది ఏంటంటే కొంతవరకు రావడం ఆగిపోవటం, అంటే లో బడ్జెట్ మూవీస్ ఉంటాయి కదా, అవి రావడం ఆగిపోవడం, అక్కడక్కడికే ఉండిపోవడం జరిగిపోయేది అంతే. అదే కానీ మనం ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్ అంటే ఇదే, ఈ సాంగే బాగా అదైందన్నమాట. ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా మీ పేరు వింటున్నాం అని చెప్పి చాలా మంది చెప్పారు. అవును, 30 ఏళ్ళుగా మీ పేరు వింటున్నామని ఇక్కడ వాళ్ళు. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో నేను, నా పుట్టుక తెలంగాణ, నేను ఇక్కడ తెలంగాణ జానపద గాయకునిగానే చాలా మందికి తెలుసు. అయితే కూడాను మనకు రాయలసీమలో కానీ కోస్తాంధ్రలో కానీ అక్కడ
అందులో చాలా కార్యక్రమాలు చేసాం మనం. అంటే నాది ఏంటంటే నా పాలమూరు, నేను పాలమూరు జిల్లా నాది. అయితే నాకు అందరికి మధ్యలో ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ కూడా కొంత మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేకుండా అంటే ఏటన్నా మాట్లాడగలరు, మాట్లాడగలుగుతాం అంతే. న్యూట్రల్ గా మాట్లాడుతున్నట్టు. తెలంగాణ డైలెక్ట్ లో మాట్లాడలేదు మీరు, చాలా న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అది అంటే అది ఎందుకంటే ఇంకా అన్ని కలగొలుపు ఉంటాయి మా మహబూబ్ నగర్లో. మనం మాట్లాడితే అందరికీ అర్థమవుతాయి. సో ప్యారడైజ్ ఫైనల్లీ ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో మీరు చూసారు. నాకు తెలిసి ఎంతమంది ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయో, ఎంతమంది మాట్లాడుంటారో దాని గురించి, ఎంతమంది ప్రశంసించుంటారు. ఎలా సాధ్యమైందన్న ఈ పాట ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? అంటే ముందుగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే మా మిత్రులు, మా మాయా, కాసర్ల శ్యామ్, అందులో నో డౌట్. అయితే దసరా అనే సినిమా ఇంతకుముందు వచ్చింది. ఆ దసరా మూవీలో కూడా ఒక చిన్న బిట్లు వాడినాం. ఓకే. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, జమిని బొగ్గును బంగారమే అంటాం అనేటటువంటి ఆ లైన్స్ ఉన్నాయి చూడు, కొన్ని నేను పాడా అందులో. చిన్న చిన్న బిట్లు ఒక 5-6 మంది మా జానపద గాయకులము అందరం కూడా పాడినాం అందులో. అయితే అప్పుడు మన శ్రీకాంత్ ఓదెల గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అది అట్టే గుర్తుపెట్టుకొని ఉన్నారు. ఒక మంచి బేస్ వాయిస్ కావాలి ఈ పాటకి అని అనుకున్నారు. తర్వాత ఆటోమేటిక్గా శ్యామ్ ఉన్నాడు కదా మా మాయా, కాసర్ల శ్యామ్ గారు, నిజంగా అప్పటి నుంచి కూడా కొన్ని ఏళ్ళ నుంచి కూడా మేమంతా మంచి మిత్రులం. అట్లా ఈ సాంగ్ ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నారు. మన వాయిస్ చూసాము, ఇంకా ట్రై చేసినాము, అంత వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. సూపర్ అసలు. అంటే పాట పాడినప్పుడు ఒక ఫీల్ ఉంటది, విజువల్ చూసినప్పుడు మ్యాచ్ అయిందో లేదో, అంటే మీరు ఇమాజినేషన్ ఒకటి ఉంటది కదా, మ్యాచ్ అయింది. ఏమనిపించింది మీకు పాట పాడినప్పుడు? ఏమనిపించింది? అది వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బో అసలు పాట పాడేంత వరకు కూడా ఏదో జనరల్గా నార్మల్గా మనం ఎన్నో స్టూడియోస్లో పాడుతుంటాం కదా, సేమ్ జానపద గీతం పాడినట్టు అనిపించింది. ఫోక్ సాంగ్ పాడినట్టుగా, లేకపోతే ఒకసారి మంచి అభ్యుదయ గీతం పాడినట్టుగా, మంచి ఫోర్స్ సాంగ్ ఏదైనా పాడినట్టుగానే అనిపించింది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఎంత చెప్తే మనం అట్లా పాడినామో అయిపోయింది. కానీ దానికి విజువల్స్ వేసి ఆ హుక్ స్టెప్ అవి అబ్బా అది ఎక్కడెక్కడెక్కడెక్కడో వెళ్ళిపోయింది. ఆ జడ్లో ఆ గెటప్ ఏమనిపించింది నాని గారు? నా చూస్తా జడ్లో ఆ గెటప్ ముక్కు పొడక కొట్టించుకున్నారు. ముక్కు పొడక అదంతా దాని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. అది మూవీలోనే చూసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఆ లిరిక్స్ లో అంటే ఎంత కసి మీద ఉన్నాడు ఆయన అనేది అర్థం అవుతుంది. మొలదారం లేనుండ్రా అని చెప్పి వర్డ్ రకంగా అసలు అంత వెయిట్ ఉంది, ఆవేశం ఉంది, కోపం ఉంది, బాధ అన్ని ఉన్నాయి అందులోనే. అవునవును, అంత బాగా రాసి ఉండు ఆయన. ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం అన్న ఒకసారి. తప్పకుండా. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ, వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా, బొంద వెడుత మాలిక్ నైన గూడా, వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా, చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా ఆయా షేర్, ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్, జడలు రో జడలు రో హడలు రో దడలు రో కొడుతరో తొడలు రో తీస్తరో తోలు రో, సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. ఇట్లా అసలు ఒక్కొక్క లైన్ రకంగా, బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా, నన్ను వీకుతవా జుంబలికే ఆయా షేర్, హే మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా, ఇక వీకుతవా జుంబలికే ఆయా షేర్, పొట్టు పొట్టు ఆకలుంది ఆయా షేర్, మెట్టు మెట్టు ఎక్కుతరా ఆయా షేర్, పేరు పత్తా లేను నిరా ఆయా షేర్, ప్యారడైజ్ కి అడ్రస్ అయితే ఆయా షేర్. ఏం పాడారన్న అసలు, నిజంగా ఏ మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, అలా నిజంగా రోమాలు ఎక్కువ పడుచుకున్నట్టే పాడారు. అసలు మాకు అట్లా ఉంది ఆ ట్యూను, ఆ వర్డ్సింగ్ అట్లా వర్డింగ్స్ అట్లా ఉన్నాయి, బాగా భలే అనిపించింది. ఇంకా పాడుతూ ఉంటే ఇంకా ఉంది, ఇంకా చేయొచ్చు అనేటటువంటి విధంగా ఉంది అది.
అన్నిటికీ తెగించేసినాడు ఇంకా అన్నట్టు. అంతే ఇంకా నిజంగా మనకు మంచి అంటే సినిమాకి పుష్ ఇవ్వాలి కదా ఇలా రిలీజ్ అయినప్పుడు సాంగ్ ఒక రేంజ్ హైప్ ఇచ్చింది అన్న సినిమాకి. అంటే ఎలా ఉంటది క్యారెక్టరైజేషన్ నానిది అనే దానికి పాట అద్భుతంగా ఇచ్చింది. అవును. అసలు ఇంకా 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 ఈ సాంగ్ వచ్చిన ముందే హైప్ ఉంది మూవీ మీద. ఉమ్, ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఉమ్, అసలు ఇంకా పెరిగిపోయింది, ఎక్కడెక్కడికో పెరిగిపోయింది ఉమ్, అది. ఉమ్, బాగా ఇంకా మరీ హైప్లో ఉంది, ఉమ్, ఎప్పుడు మూవీ వస్తుందా అని ఆ, చెప్పేసి ఉమ్. కదా. అవును అందరూ అవును ఎదురు చూస్తా నిజంగా ఉన్నారు. అంటే పాట వచ్చినప్పటి నుంచి అలాగే అనిపిస్తుంది మొత్తం. నిజం. ఉమ్, ఇంకోటి కాస్టింగ్ కూడా చాలా ఉంది, ఉమ్, చాలా ఓకే. మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉమ్, మహానుభావులు ఉమ్, అందరు ఉన్నారు దీంట్లో. ఉమ్, yeah. హ్యాపీ. సో బేసికల్ అంటే మీ గురించి బయట ఉండే అందరికీ ఉండే అభిప్రాయం ఏంటంటే మీ పాటలు ఎందుకు నచ్చుతాయంటే ఆ వాయిస్ లో ఉన్న గంభీరత్వం ఆ సహజత్వం. అంతే. సో రెండు మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు దీనిలో గంభీరత్వం అంతా కనిపించింది. ఏ రేంజ్ వాయిస్ వచ్చింది అసలు, మైక్ పగిలిపోయి ఉంటుంది మా వాళ్ళని ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే. సూపర్ అసలు, సూపర్ అన్న సూపర్. మనం మనం చిన్నగా పాడేటట్టు లేకపోయా మనది ఇప్పుడు. వేదికల మీద కొన్ని వేల మంది దగ్గర మనం ఈ ఈవెంట్స్ చేసేటోళ్ళం మనం కాబట్టి 3-4 ఓపెన్ గంటలు ఆడిటోరియం ఓపెన్ ప్లేస్. అస్సలు వాళ్ళందరినీ చేయాలంటే అక్కడ అట్లా అది బేస్ మనది. మనకి వేరే మార్గం ఏం లేదు, కానీ ఆ ప్రోగ్రామ్స్ కంటిన్యూ ప్రోగ్రామ్స్ చేయటం వల్లనే ఇట్లా వచ్చి కూర్చుంది అట్లా. ఏంటి ఇప్పుడు అనిరుద్ధ్ గారిని కలిసారా? కలిసా. ఏమనిపించింది? ఆయనతో మాట్లాడారా ఎక్కువసేపు ఏమన్నా? మాట్లాడ అంటే టైం స్లాట్స్ ఉంటాయి కాబట్టి మనకిచ్చిన టైం ప్రకారంగా మనం పోయినాం. పిలిచినాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు పాపం. మస్తు ఎంజాయ్ చేస్తూ పాడించాడు పాట. మనం అనుకుంటే ఎందుకంటే అమ్మో ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, మనకి ఎట్లా అసలు మనం పాడగలమా లేదా అట్లా అంటే అనే. కాకపోతే మనకు కొంత ఇక్కడ మన సిటీలో, మన హైదరాబాద్లో మనం ఆయా స్టూడియోస్లో మనం పాడినాం కదా చాలా పాటలు. అక్కడ కొంత భయం అయితే ఉన్నది. కాకపోతే ఆయన మనతో పాటు కలిసిపోయి ఎంజాయ్ చేస్తూ జంగి గారు యా ఓకే కమాన్ టేక్ అట్లా ఆయన ఊపు అది ఆయన ఇచ్చినాడు. ఇక్కడ డైరెక్టర్ గారు, అక్కడ మా శ్యామ్ గారు అందరూ కలిసి ఇంప్రెస్ చేశారా మీరైతే? ఇప్పుడు అనిరుద్ధ్ గారు ఇంప్రెస్ అయ్యారా వాయిస్ విని? బ్రహ్మాండంగా అట్లా ఆయన పాడేటప్పుడే చెప్పినాడు, సూపర్ అండి జంగి గారు, సూపర్ అండి, బాగా పాడినారు, బాగా పాడుతున్నారు అని కూడా చెప్పినాడు. సో ఆయన్ని మన ఆడియన్స్ ఏమంటారు అంటే బక్కోడు అని పిలుస్తూ ఉంటారు. పక్కగా ఉంటారు. అంటే అది కూడా ప్రేమ. ఎలా అంటే మ్యూజిక్ ఏమో ఒక రేంజ్ లో ఉంటది, ఆయన చూస్తే ఇలాగే ఉంటారు. మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంటది. ఎలా కూడా ఏం తాగి కొట్టారో బక్కోడా అని పెడతా ఉంటారు కింద కామెంట్. అంటే ఆ రేంజ్ లో ఉంటది మ్యూజిక్. నిజంగానే మనం ఇంతకు ముందు కూడా మనకు ఎన్నో పాటలు వచ్చినాయి. మోనికా మోనికా అదొకటి, మన జైలర్ లో ఆయన పాడారు కదా అదొకటి. తర్వాత ఎన్నో ఉన్నాయి మనకు. కాబట్టి మంచి ఇప్పటికి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేటటువంటి మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఇవ్వడం అనేది మంచి. అంటే మీకు పర్సనల్లీ ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది అంటే మీ ఇప్పుడు ఈ రూటెడ్ ఈ మట్టి వాసన బాగా తెలిసిన వ్యక్తి మీద ఈ లిరిక్స్ కానీ లేదంటే మ్యూజిక్ కానీ ఈ విధమైన ఒక అవగాహన ఉంది. ఒక సో ఏమనిపించింది అనిరుద్ధ్ గారిలో మీరు గమనించిన విషయం ఏదన్నా ఉందా? అంటే సిచ్యుయేషన్కి తగ్గట్టుగా అక్కడ మరి మూవీలో సిచ్యుయేషన్ తగ్గట్టుగా ఆయన మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మార్పులు జరిగినాయి. వేరే వేరే రకంగా ఉండేది. ముందు ఏదోదో అనుకున్నారు లైన్స్, అది హిందీ వర్డ్స్ అనుకున్నారు. తర్వాత ఆయన కొంచెం ఈ బీట్ కాకుండా ఇంకో బీట్లో చేసినారు, చేంజ్ ఉండే, అది మళ్ళీ మార్చినారు. కరెక్ట్గా సిచ్యుయేషన్ సింక్ అయ్యేటట్టుగా మ్యూజిక్ రావడం జరిగింది, లిరిక్ వచ్చింది, అంతా అయిపోయింది. అది ఆటోమేటిక్ అటక్కడక్కడికి అయిపోయింది. సో పాటను ఎవరు పొగిడినా ఆ పొగడ్తలు మీకు చెందుతాయి, లిరిక్స్ రాసిన వాళ్ళకి చెందుతాయి, అనిరుద్ధ్ గారికి చెందుతాయి, అందరికీ చెందుతాయి. అవునండి. సో మొత్తం ఈ కాంప్లిమెంట్స్ చాలా వచ్చినాయి కదన్న, అద్భుతమైన కమెంట్స్ లో కానీ డైరెక్ట్ మాట్లాడిన వాళ్ళు కానీ. వీటిలో మీకు పర్సనల్లీ బాగా నచ్చింది ఏంటి? వచ్చిన కాంప్లిమెంట్స్ లో బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ అంటే అందరు కూడా ఎక్కడ నాకు మ్యాక్సిమం నేను చూసిన ఎక్కడా నన్ను అదేంది తిట్టినట్టు కానీ లేకపోతే ఇంకే రకంగా కానీ ఇంకో రకంగా ఇవ్వరు అనిలే పాపం. చాలా అందరు కూడా పాజిటివ్ వేలోనే చింపేసావు, అత్తరు కొట్టేసావు, పగల కొట్టేసావు, అది మంచి అందరు కూడా అదే రకంగా చేసినారు. నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ప్రతి ఒక్కరికి. మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారన్నా ఎక్కువే?
వాడతాను, ఎక్కువ ఎక్కువ చూస్తూ ఉంటారా? వాడుతుంటాను. సో ఇప్పుడు మొత్తం అందరూ ఇదే సాంగ్ పెట్టేస్తున్నారు ప్రతిదానికి వాళ్ళ పర్సనల్ పోస్టులు అన్నిటిలో. అందరూ ఓన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్క ఇప్పుడు ఒక నాయకుడు ఉంటాడు, ఇంకా ఒక బస్తీ లీడర్ ఉంటాడు. ఎంతెందుకు మన క్రికెట్లో కూడా పెట్టినారు ఆయా అవును, షేర్. అవును. అబ్బబ్బబ్బా! చాలా బాగా అనిపిస్తుంది. అది అందరికి వెళ్ళిపోవటం. కొంచెం అబ్రాడ్లో కూడా మంచి అది ఉంది. సో మీకేమన్నా పర్సనల్లీ ఎవరన్నా ఈ కథ గురించి మాట్లాడుకోవడం ఏమన్నా చేశారా? ఎలా ఉంటుంది సినిమా అని? అంటే కథ కాదు కానీ సినిమా ఎలా ఉంటుంది అనే విషయం ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరన్నా చెప్పడం ఏమన్నా జరిగిందా? ఈ సినిమా గురించి, కథల గురించి వాటికి మనం అంటే మన దగ్గర రివీల్ చేయలేరు కదా. ఏదో ఈ సాంగ్ వరకి ఇట్లా మనం వింటే తెలిసిపోతుంది అది. అవును. ఇప్పుడు ఆ పాటలోనే మూవీ ఎలా ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది అనేది. అదే ఒక అణచబడ్డ జాతి కోసం పోరాటం చేస్తున్న నాయకుడి కథ. ఎలాగో కాకి చెప్పారు, కాకి ఇక్కడ ఒక టాటూ కనిపించింది, ఆ టాటూ వేయించిన వ్యక్తిని ఒకరిని చూపించారు. కథ అర్థమవుతుంది, ఏంటో కథ ఏంటో అర్థమవుతుంది నిజంగా. అసలు అదే ఇది ఇప్పుడు ఇప్పుడు తెలుగులో అటు హిందీలో కూడా బ్రహ్మాండంగా అసలు సక్సెస్ అవుతుంది సాంగ్. మంచిగా చేసినారు. ఇప్పుడు హిందీలో మీరు పాడారా? మీరు పాడా. హిందీలో కూడా మీదేనా వాయిస్? హిందీ తెలుగు రెండు నేనే పాడా. ఓకే, నేను తెలుగు ఒకటే అనుకుంటున్నాను. కాదు హిందీ పాడా. మామూలు హిందీ వచ్చానా బాగా, హైదరాబాదీ కాబట్టి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళం మనకు హిందీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాము, చేస్తుంటాం కాబట్టి ఇబ్బంది ఏమనిపించలేదు. హిందీ వాళ్ళ కమెంట్లు ఏమన్నా చూసారా? హిందీ వాళ్ళు కూడా అచ్చా హై ఓ హై వాళ్ళు కూడా. లేదు హిందీ లిరిక్స్ పాడండి ఒకటి, ఏమన్నా చిన్న చిన్న చరణం ఏదైనా పాడండి ఒక. అది సేమ్ ఆయా షేరే అది కొన్ని. కాకపోతే జట్టులో భాయ్ అనేది మన జడలు హోయ్ ఉంది అట్లా అన్నమాట. అది ఎట్లంటే యాక్చువల్లీ ఆ రోజు నాకు లిరిక్ పంపలే, ముందే పంపలేదు. అక్కడ స్క్రీన్ పెట్టినారు, స్క్రీన్ మీద సాంగ్ వచ్చింది, చూసుకుంటూ పాడినాం అనమాట. అక్కడే ఇంకా మనకి అంటే ఏం ఇబ్బంది లేకుండా పోయింది. మనకు వేరే లాంగ్వేజ్లో అంటే కొంచెం కష్టం, మనకి హైదరాబాద్ కాబట్టి హిందీ ఇబ్బంది లేకుండా. నార్మల్లీ ఇప్పుడు మన ఇండియాలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ రెండే, మన తెలుగు హిందీ రెండిట్లో పాడేశారు. వెళ్ళిపోయినట్టేనా ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టినట్టేనా? మీరు అడుగు పెట్టినట్టు ఇక్కడ నుంచి వినొచ్చా పాటలు ఎక్కువ సినిమాల్లో? అది మన మీద మనకేం తెలుసు. సరే మన వాయిస్ ఎవరెవరికైతే నచ్చుతో వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకా లేకపోతే మన వ్యవస్థ మనకుంది అంతే కదా. మరి కొన్ని ఏళ్ళ చరిత్ర మనకు, అప్పటి నుంచి కూడా ఎంతో మంది కళాకారులు మన దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడు నాకు ఒక 20-25 మంది టీం ఉంటుంది, ఎప్పటికి ఉంటుంది నాకు. ఏ కార్యక్రమానికి వెళ్ళిపోతుంటాం, చేసుకుంటాం, హ్యాపీగా బతుకుతాం. ఇక్కడ నుంచి ఏమన్నా కార్యక్రమాలు పెట్టినప్పుడు బయట ఈ పాట అందులో ఉంటుందా ఖచ్చితంగా? ఇక ఊరుకుంటారా? హోలీ పండుగ రోజు అడిగారు, అన్నా ఆయా షేర్ ఏటమే పాట వేగితే అక్కడ ఫుల్ ఎంజాయ్ బాగా చేసినారు అందరు. సూపర్ సూపర్. సో ఈ రోజు జానపద గీతానికి వచ్చిన ప్రాముఖ్యత, ఐ మీన్ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారనేది చూస్తే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బయట నీవు వాసన చెప్పిన సినిమా పాటల కంటే ఈ జానపద గీతాలకు, ఫోక్ సాంగ్స్కే అవును అసలు ఎక్కువ వ్యూస్ కానీ అసలు మంచి ఆదరణ ఉంది. యూట్యూబ్ అసలు కన్నతల్లి యూట్యూబ్ ఫోక్ సింగర్స్ అందరికి అసలు మంచి లైఫ్ ఇచ్చింది. యూట్యూబ్ లో మంచి కొత్త వాళ్ళు మంచిగా డాన్స్ చేస్తున్నారు, పాడుతున్నారు. ఫోక్ అట్లా వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు అంత ఇంకో ప్రతి సినిమాలో కూడా ఇది లేకపోతే నడతలేదు కదా. ఒకప్పుడు ఎంటర్ కావాలి జానపదం అంటేనే, ఫోక్ సాంగ్ అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉండే, మారింది. దానికి అసలు ఒక సాంగ్ అన్న పెడుతున్నారు, ఎక్కడో ఒక దగ్గర మనకి ఫోక్ సాంగ్ ని పెట్టేస్తున్నారు. కరెక్ట్. మీకు రాము రాథోడ్ అనే వ్యక్తి రాను బొంబాయికి రాను ఒక్క సాంగ్ పాడిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళారు, బయటకు వచ్చి మళ్ళీ ఒక సినిమాలో పాట మెయిన్ పాట పాడారు, స్టార్ అయిపోయారు ఒక్క సాంగ్. అంతే కదా, అది ఇప్పుడు అంతే అక్కడ సిచ్యుయేషన్ సింక్ అయింది. ఆ అబ్బాయికి, ఆ హీరోకు, ఈ అబ్బాయి గొంతుకు బాగా సెట్ అయిపోయింది అది కదా. కరెక్ట్. అంతే. సో మీరు చూసిన రోజుల్లో ఎలా ఉండేదన్న ఫోక్ సాంగ్ ఉన్న ఆదరణ ఎలా ఉండేది, అసలు సినిమా వాళ్ళు చూసే విధానం ఎలా ఉండేది? మీరు నమ్ముతారో లేదో, ఒక 1 monthలో ఒక 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ దాకా చేశాను నేను. ఫోకే ఇంకా ఓకే, నెలలో 30 రోజుల్లో 20 రోజులు ప్రోగ్రామ్. నేను అట్లా చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం అనమాట. జానపదం ఎప్పుడు
స్టార్టింగ్ నుంచి కూడాను. అది ప్రజల్లో ఆదరణ అలా ఉండేది. ఆ, ఉమ్, మనం ప్రెజెంటేషన్ బట్టి మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఉమ్, అంతే. ఇప్పుడు అవును, ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు, ఒక జానపద కార్యక్రమం పెట్టుకుంటారు, ఉమ్. వాళ్ళకి నచ్చిందంటేనే కదా అవును, పెడతారు. అవునన్న. అట్లా మనం పెర్ఫార్మర్స్ కూడా ఉమ్, ఓన్ చేసుకొని మంచిగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మన జానపద వాసన, ఉమ్, ఆ రుచి ఇవ్వటారు కదా, అవన్నీ ఉమ్, కూడా వాళ్ళకి అందిస్తే ఉమ్, ఆటోమేటిక్గా ఆదరిస్తారు. సినిమా వాళ్ళు ఎలా చూసేవారు అప్పట్లో? సినిమాల్లో పాటలు అసలు కరువు అయిపోయేవి. అసలు ఫోక్ సాంగ్ అనేది ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే రీసెంట్గానే ఒక 5 ఏళ్ళు వెనక నుంచి చూస్తే కరెక్ట్గా స్టార్ట్ అయినాయి మంచి మంచిగా. ప్రతి సినిమాలో ఒక సాంగ్ పెట్టడం. మీకు ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అయ్యారు. ఎవరు అవును, మన బీమ్స్ గారు కానీ. బీమ్స్ అనుకోండి, ఇంకా మీరు ఉన్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండేది సినిమా వాళ్ళకి అసలు ఫోక్ సాంగ్స్కి? లింకే ఉండేది కదా. లేకుండా ఉండే ఉమ్, నిజంగా. ఉమ్, ఉన్నా కూడా కొంచెం అట్లా ఉమ్, అట్లా టచ్ చేసి వదిలిపెట్టేవారు. ఉమ్, పూర్తి పాట పెట్టినడం కాదు కానీ ఉమ్, ఇంకా ఉన్నాయి. మళ్ళీ ఘంటసాల వాళ్ళ పీరియడ్లో అక్కడక్కడ కొన్ని ఉమ్, ఆ, అల్లు కన్నుల దాన ఆ, వయ్యారి హంస అంటే కొంత ఆ బీట్లు పడేటివి అక్కడక్కడ వినిపించేది. ఉమ్, ఉమ్, ఆ తర్వాత మనం మరి ఇది కూడా ఆ, మనం కూడా ఎర్వాక సాగారు రండు. ఆ, అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఉమ్, కూడా ఆ బాణీలో, ఉమ్. జానపద కొంచెం బాణీలో వాటిని సినిమాటిక్ గా మార్చుకునేవారు కొంచెం. సిస్టమేటిక్గా మార్చుకొని చేసేవారు. ఉమ్, ఉమ్, ఇప్పుడేమో కొన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా అంతే ఇప్పుడు డైరెక్ట్ పెట్టడానికి కూడా ఇష్టపడుతున్నారు. ఇష్టపడుతున్నారు, ఒరిజినల్ సాంగ్ ఎలా ఉందో అలా పెట్టడానికి ఇష్టపడుతున్నారు. క్రియేట్ చేసుకుంటున్నారు. ఉమ్, ఆ, సినిమాలో ఉమ్, ఆ సిచ్యువేషన్ కూడా క్రియేట్ చేసి డైరెక్ట్ తీసుకొచ్చి ఉమ్, పెడుతున్నారు. ఉమ్. మీరు చెప్పిన దసరాలో కూడా చంకీల అంగీలేసి ఓ వదినే చాకు నాకు లెక్కుండేటోడే. లెక్కుండేటోడే. అది కూడా మన శ్యామే ఆ, రాసిండు. ఆ. మంచి అది అయిపోయింది. ఉమ్, అందుకే ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు అప్కమింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూడా సింగర్స్ కానీ రైటర్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం కష్టపడుతూ ఉమ్, అట్లా ముందుకెళ్తే ఉమ్, ఎక్కడో ఒక చోట ఇట్లా ఉమ్. వచ్చి పడుతుంది అవకాశం. సో ఇప్పుడు నాని గారు ఎప్పుడైనా ఏమన్నా నాని గారి నుంచి పాస్ అయింది ఏమన్నా మెసేజ్ శ్రీకాంత్ గారు చెప్పడం కానీ లేకపోతే కాసర్ల శ్యామ్ గారు చెప్పడం కానీ ఈ నాని గారికి బాగా నచ్చిందంట అని ఏమన్నా వచ్చిందా మీకు ఏమన్నా ఆయన నుంచి? ఆయనకు అంతా ఫస్ట్ ఆయన వినాలి కదా, ఉమ్, ఉమ్, ఆయన విన్నాకనే ఓకే అన్నాకనే దీని ముందుకు వచ్చింది అది వ్యవస్థ. ఉమ్, ఆయన బాగా ఇష్టపడ్డాడంట. ఉమ్. Yeah. సినిమా కొంచెం త్వరగా రిలీజ్ అవుద్దని అనుకున్నాం. ఇంక టైం పడుతుంది మరి ఎందుకో తెలియదు కానీ. అంటే అంత ఉంది టేకింగ్, అసలు ఆయన కాంప్రమైజ్ కాడు. అబ్బో, అసలు నార్మల్ అయితే ఈ నెల వచ్చేస్తుంది అని అనుకున్నాం అందరం ముందు అవును. చెప్పిన డేట్ల వైజ్ అయితే. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది బట్ ఎంత లేట్ అయినా వెయిటింగ్ అలాగే ఉంటది. ఆ, బాగా కష్టపడుతున్నారు అందరూ కూడా. సో మీ పేరు గురించి అడుగుతాను పర్సనల్ గా. అప్పుడు మీరు సునీత గారు పేరు ఎలా అంటే మీరిద్దరూ పెళ్లికి ముందు నుంచి ఎవరికి వాళ్ళు ఫోక్ సింగర్స్ అన్నా, పెళ్లి తర్వాత మొదలైందా? ఆటోమేటిక్గా ఆమె సింగరే, నేను సింగరే. వీటిని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే కలుసుకున్నాం. ఫస్ట్ అంటే ఇలాగా పెయిర్ అవడం వల్ల భార్య భర్తలు అయ్యారా? సింగర్స్ ఇద్దరు ఒక చోట ఎక్కడ చోట పాట పాడి అలా భార్య భర్తలు అయ్యారా? అంతే ఎలా? అంతే. ఆమె సింగర్ కాబట్టి చేసుకున్నాం. లవ్ మ్యారేజే కదన్నా? సాగుతా ఉంది అది. లవ్ మ్యారేజే కదన్నా? లవ్ మ్యారేజ్. ఎన్ని సంవత్సరాలు ఉంటుందన్న పెళ్ళి? ఓ దగ్గర 2007. అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకుంటారంటే అసలు చాలా అప్డేటెడ్ మీరు అప్పటికే. అప్డేట్ అండి కానీ ఇంక అప్పటి నుంచి కూడా ఇంకా ఈ ఒక కళ అంటే పిచ్చి అంతే. చిన్నప్పటి నుంచి మనము ఆడుతూ పాడుతూనే వచ్చినాం. ఈ మనం గ్రామాల్లో ఉండేటువంటి కోలాటాలు, బొడ్డెమ్మలు అట్లా అట్లా అనుకుంటూనే ఆడుకుంటూ పాడుకుంటూనే వచ్చినాం మనం. ఇటు స్టడీ, ఇటు ఇది రూటు, కల్చరల్ రూటు, రెండు అట్లా తీసుకొని వచ్చి కల్చరల్గా పడిపోయినాం మొత్తానికి. చాలా మంది ఇప్పుడు జానపద గాయకులు కానీ లిరిక్ రైటర్లు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ లైఫ్ లో తెలియకుండానే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు చిన్నప్పటి నుంచి బాగా. మీకు ఏ ఏజ్ నుంచి అన్నా? నేను చెప్తున్నా కదా, చిన్నప్పటి నుంచి మరి మంచి నేను బాగా కోలాటాలు నేను బాగా ఇస్తుంది. మంచి బ్రహ్మాండంగా పాడుతుంటే అన్ని కోలాటం అవి అన్నీ కూడా చేసుకునేటోళ్ళమే. పండుగలు వస్తే మాకు పండుగ. ప్రతి ఇంట్లోకి పోయి కోలాటాలు వేసేటోళ్ళం. ఇంకా బొడ్డెమ్మలు అంటే మా అక్క చెల్లెళ్ళు అందరూ వేసేటోళ్ళు, గాగలాయి గుంతలు దూకేటోళ్ళం అంతా. అదాగా మంచిగా ఆడుకున్నాము పాడుకున్నాం, అట్లనే వచ్చింది మనకు
అది ఎక్కడ మిస్ కాలే. నేను కాలేజ్ లెవెల్లో కూడా ఆడుకుంటూ పాడుకుంటూనే ఉన్నా. ఇంకా రాయడం పాడడం అంతా ఇంకా అక్కడి నుంచే వచ్చింది అనమాట. కాబట్టి మన ఎక్కడ వదిలిపెట్టలే. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇంకోటి రాలేదు, బాగాలేదు అని అన్నింటి ఆనాడే ఇంతవరకు వచ్చేది కాదేమో. అవును కదా, కరెక్ట్. వాళ్ళకి నచ్చింది ఆ సపట్లు చప్పట్లు రాకపోయి అబ్బో ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది, అది అంత ఆనందం. ఆ సపట్లు ఆ డబ్బులు ఎక్కడ పోతాయి కానీ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది ఎవరికైనా మనకైనా కానీ ఎవరికైనా ఒక గొప్ప విషయం. అందుకని అట్లనే ఒక ప్రోగ్రామ్ చేస్తే ఒక 4-5 ప్రోగ్రామ్ బుక్ కావడం, ఒక ప్రోగ్రామ్ 4 అట్లా వచ్చింది అనమాట ఇదంతా కూడా. అప్పుడు ఏది లేదు కదా. నేను ఇట్లా ప్రోగ్రామ్ చేసిన అని చెప్పేసి మనం ఎక్కడ ఎఫ్బీ లేకపోయా, ఇన్స్టా లేకపోయా, యూట్యూబ్ లేకపోయా, ఏది లేకపోయా, ప్లాట్ఫామ్సే లేవు సోషల్ మీడియా. మీకు మొట్టమొదట పేరు తెచ్చిపెట్టిన పాట ఏంటన్నా మీ దృష్టిలో? అప్పుడు నేనేంటంటే ఈ ఇదే కోలాటం పాటలనే మంచిగా అయినాయి అప్పుడు. ఏంటంటే తెల్లాజీర తెల్లారైకే తెల్లవరంగా తానమా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెర తెల్లాజీర తెల్లారైకే తెల్లాజీర ఓహో తెల్లారైకే తెల్లవరంగా తానమా నైమెనత్తా కూతురా నై ముద్దుల కిన్నెర. ఇదొకటి. రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ అరే రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో. ఆ డిమ్డిమి నాగార డిమ్మట్టు మోగంగా శ్రీరామ దండుగా లేనా నారామ దండుగా లేనా, డిమ్డిమి నాగార డిమ్మట్టు మోగంగా డిమ్డిమి నాగార ఓహో డిమ్డిమి నాగార. అదొకటి. తర్వాత కొంచెం అప్పుడు కొన్నేళ్ళ క్రితం అంటే బావగారు గోరెట్టి వెంకన్న గారు ఆయన రాసిన ఒక పాట నన్ను బాగా ఉన్నటువంటి తెలంగాణలో మంచి పేరు తెచ్చి పెట్టిందంటే ఈ పాట. పారేటి అలల మీద పండుటెన్నెల రాలినట్లు, ఊరెవూట సెలిమేలోన తేట నీరే తొనికినట్లు, వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో, నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ, కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమోవో లచ్చువమ్మ, నీ కంఠమెంత మధురమోవో లచ్చువమ్మ. అట్లా అన్నీ పాడుకుంటూ అన్ని పాటలు ఆ పాడి అన్నీ చేసుకుంటూనే వచ్చినాం. అసలు కాదు అల్లు పెరగని గొంతు అసలు మీకు ఏం అనిపించదా? ఏమనిపిస్తుంది చెప్పు. మనకు పాడి 3-4 గంటలు ఒక వేదిక మీద పాడి ఉన్నటువంటివి ఎన్నో. దీని వెనుక నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో రకాల బాధలు ఉన్నాయి, కష్టాలు ఇల్లే. అట్లా కష్టపడుకుంటూ వచ్చినాం. అంటే మీకు ఇప్పుడు నార్మల్లీ దీనిలో ఈ హోల్ ప్రాసెస్లో ఇన్ని వేల పాటలు పాడిన దానిలో 2000 పాటలు పాడిన దానిలో సంపాదించుకున్నది వెనకేసుకున్నది పెద్ద ఏమి ఎక్కువ ఉండదు, కానీ ఇదొక ప్రేమ ఉంటుంది అలాగా. అది తృప్తి అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇంకా అదంతే, అది ఆగదు. ఆ తృప్తి అనేది ఆగదు. అబ్బాయి ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ పాట ఇట్లా పాడితే బాగుంటుంది, ఇట్లా చేస్తాను. ఇంకా రోజుకి ఇంత మార్చుకుంటూ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఒక 30 ఏళ్ళ ముందు ఉన్నటువంటి సొసైటీకి ఇప్పుడున్న దానికి తేడా లేదు. కాబట్టి సొసైటీలో మార్పు చెందే దాన్ని బట్టి మనం కూడా మార్చుకోగలిగితే చేసుకున్నాం. కాబట్టి ఇంతవరకు వచ్చున్నాం ఇక్కడ. అదండి. సో తెలంగాణ ఉద్యమం టైంలో మీరు పాడిన పాటలు కొన్ని విపరీతంగా ఉన్నాయి. అందులో ఒక పాట పాడండి, ఒక మంచి పాట పాడండి. అప్పుడు చాలా వేదికలు గల్లు గల్లు
ఓహో గల్లు 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 గజ్జల మోతం అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతం అన్నల్లారావో సెల్లెల్లార దందన దందం దన దం దప్పుల మోతం అకల్లారావో సెల్లెల్లార గవ్వల మోతం అన్నల్లారావో సెల్లెల్లార ఇట్లా ఇట్లాంటివి అనుకోని కాదు, అరే అసైతులారతి కాళ్ళ గజ్జల గమ్మతి ఆ? తెలంగాణ లడాయికి జరుగుతున్న ఇమ్మతి ఇట్లాంటివి ప్రాణం అవసరం. నేను అయితే నా ఆ, గొంతు ఆ రోజు ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడించినారు మన రసమై బాలకిషన్ గారు, కేసీఆర్ సార్. బాగా ఇష్టం కేసీఆర్ సార్కి ఈ పాట. కాయ కష్టం చేసి కడుపు నింపుదామంటే పనులు కూడా లేని పాడు కాలం వచ్చే సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా భూకంపము వచ్చి భూమి వలిగినట్లు రాగళ్ళు సౌకళ్ళు నెర్రెలొచ్చినాయి ఎర్రని దుక్కులు ఇసుక దిబ్బాలాయే ఉస్కే భూములన్నీ ఉత్తదుమ్మైపాయే ముదివే గడ్డలు కూడారా తెలంగాణ లొట్టి మొద్దులాయరా సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయరా. ఇది అప్పుడు క్యాసెట్లో కేసీఆర్ గారికి బాగా ఇష్టమైన సాంగ్. బాగా ఇష్టమైనటువంటి పాట. మిత్రుడు బాలకిషన్ ఉన్నారు కదా, రసమై బాలకిషన్, ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఇవన్నీ కూడా. ఇట్లా అంటే స్టార్టింగ్ జానపద గాయకునిగా మనం అడుగు పెట్టినాము. ఇక అక్కడి నుంచి ఎంతో రూపాంతరాలు చెందినాయి. అదొక ఉద్యమ గీతం అనుకోవచ్చు, అభ్యుదయ గీతం అనుకోవచ్చు, డివోషనల్ అనుకోవచ్చు, ఏది వచ్చినా ఆ జానపదం అనే మార్గంలోనే వచ్చింది, ఇంకా వేరే రూట్లో పోలే. లిరిక్స్ అన్ని మీరే రాసుకున్నారు వీటన్నిటికి? అంటే కొన్ని నేను రాసుకున్నాను, కొన్నేమో ఇతర రచయితలు, కొన్నేమో వాడుకలో అట్లా వస్తున్నాయి. రచయితలు ఇప్పుడు గోరెటెంకన్న కావచ్చు, మన గద్దరన్న కావచ్చు, మహానుభావులు, సుద్దాల శుక్తేజ అన్నగారు, తర్వాత అందేశ్రీ గారు, గూడాంజన గారు, ఇట్లా ఎందరో మిత్రులు ఉన్నారు. మన అభినయ శ్రీనివాస్ కావచ్చు, మన కాసాల శ్యామ్ గారు కావచ్చు, మిఠపల్లి సురేందర్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒకరని మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా ఏ సినిమా వాళ్ళు, ఒక చిన్న సినిమానో ఏదో ఒక సినిమా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారనుకోండి, లిరిక్స్ కూడా మిమ్మల్ని రాయమంటే రాయడానికి మీరు సిద్ధంగా ఉంటారన్నా? రాస్తాం. మనం అట్లా ఏం లేదు, సిచ్యుయేషన్ చెప్పి దానికి అనుగుణంగా మనం రాయమంటే రాస్తాం అంతే. కొన్ని నేను ఓన్గా రాసుకుంటా, కొన్ని ఏమో ఇట్లా అందరూ రాసినటువంటి పాటలు కూడా పాడతాం. సో డివోషనల్కి వచ్చేసరికి శ్రీశైల క్షేత్రాన్న శివయ్య పూజలు అది బాగా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది అది ఆ సాంగ్, నాకు ఐడియా ఉన్నది. శ్రీశైల క్షేత్రాన శివయ్య పూజలు పట్టండయో, దీక్షలు పట్టండి, వెయ్యండయో, మాలలు వెయ్యండి, అదొకటి. తర్వాత ఇదొకటి, ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం, శివ శివ హరహర శివరాత్రి పూజల్ల హరిదాస భజనాలు శివభక్తులాటల్ల దగదగ మెర్సేటి దీపాల మల్లన్న, దివి నుంచి భూమికేగి దీవించునన్నా, ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. ఇప్పటికీ మీరు వెళ్ళిన సాంగ్స్ వింటా ఉంటారు కదా, ఒకవేళ 2 రోజులు అక్కడ బస్ చేస్తే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది ఈ సాంగ్. ఇకంతే. ఇప్పుడు అక్కడ ఒక్కటే ముందు ఏంటంటే, అయ్యా మాది శివాలయం, మాకు శివ భజన కావాలి. ఇప్పుడు జనరల్గా నేను అయ్యప్ప మాల వేసుకుంటా. ఇంకా అయ్యప్ప భజన్స్లో నేను ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 2010 నుంచి మార్గంలోనే ఉన్నా. ఇంకా ప్రతి సంవత్సరం కూడా అది అయ్యప్ప గురుస్వామి మీరైతే చాలా సార్లు వేసి ఉంటారు కదా. అంటే గురుస్వామి అన్నట్లే, కానీ గురుస్వామి అంటే అదొక పెద్ద ఇక అంటే స్వామి ఆ మార్గంలోనే ఉంటా. ఒక 2 నెలలు దీక్షలోనే కొనసాగుతా. జాజి మొగలల్లే ఆ సాంగ్ పాడండి ఒకసారి, అయ్యప్ప సాంగ్ అందరికి తెలిసినటువంటి పాట. జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి, వచ్చే జాజి మొగ్గలాలి జాజి మొగ్గలాలి వచ్చ అయ్యప్ప జాజి మొగ్గలాలి. ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అట్లా అన్నీ ఇప్పుడు
ఒక మార్గం ఏదన్నా కానీ ఉమ్, ఒక ఆ, అంటే సందర్భం అది. ఉమ్, ఇప్పుడు చెట్ల గురించి అనుకోండి, సారనిశితం అనుకోండి, ఇప్పుడు మైరా సంఘాలు అనుకోండి, ఇప్పుడు ఏడ్స్ అంటే ఏ మార్గం తీస్తే ఆ మార్గం ఒక్కొక్కరికి ఒకటి అవసరం ఉంటుంది కదా స్వామి. అట్లా ఉమ్, ఉమ్, మనము వాళ్ళు ఏది కోరుకుంటే అది అందిస్తూ మనం వచ్చినాం అట్లా ఉమ్, మార్గంలో. అంతేగాని సినిమా రూట్ మాత్రం ఎందుకో ఉమ్, అప్పటి నుంచి కూడా మనం ఇటు వంక చూసింది లేదు. కాకపోతే మన గొంతు నచ్చి అక్కడక్కడక్కడక్కడ లో బడ్జెట్ మూవీస్లో కొన్ని పెట్టుకున్నారు. ఉమ్. అయినా అవి ముందుకు రాలేదు. ఇది బాగా ఎలివేట్ అయింది ఇది. బట్ ఇప్పుడు మీరు రహదారిలోకి వచ్చేసారు, సినిమా రహదారిలోకి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం. ఉమ్, yeah. అలాగా మీకేమన్నా ఐ మీన్ ఇప్పుడు ఈ ఫస్ట్ పాట పాడి ఇంత హిట్ అయిన తర్వాత ఏదన్నా వచ్చినాయా, కొన్ని ఆశలు ఏమైనా వచ్చినాయా, ఎలాంటివి చేయాలి, కొన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఏమైనా పుట్టినాయా అయితే నేను ఎలాంటి పాట పాడాలి? అంటే ఇది బాగా ఫోర్స్లో ఉన్నటువంటి సాంగ్ ఇది కదా. ఉమ్, అట్లా బాగా అది ఉన్నాయి. కొంచెం మెలోడీ, మెలోడీ పాడాలి. కొంచెం మంచి ఫోక్ మెలోడీ ఉమ్, ఉండేటటువంటి సాంగ్స్ వస్తే ఉమ్, అది ఇంకా మనకి ఉమ్. బాగా అదే అని ఓకే, అలాంటి అనుకుంటున్నా. పాడాలి అనుకుంటున్నా. ఒక అంటే పాట ఏదన్నా. మీరు సునీత గారు పాడతారు అయితే అయ్యో. హిట్ వస్తే. అదేముంది, ఖచ్చితంగా పాడతాం, ఇబ్బంది లేదు. సో మీ ఇద్దరు డ్యూయట్ లో వచ్చిన పాట, హిట్ పాటలు ఏంటన్నా? ఉన్నాయి. మా ఇద్దరు కూడా అదే అదే అదొకటి. కాకపోతే వాస్తవానికి మేము స్టార్టింగ్లో మేము పాడినాం పాటలు. ఏదంటే వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ, వంట చెయ్యమ్మో పూసలొల్ల రాజమ్మ, వంట మీద మన్ను వయ్యా, వంట మీద మన్ను వయ్యా, వంట మీద మన్ను, వంట మీద మన్ను వయ్యా, మంట మండదురో మదనోడా నారన్న, మంట మండదురో మదనోడా నారన్న. ఇది వనపర్తి కోత వంట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్ను మాయ మేనమామ జంగన్న, వనపర్తి వన్యసీరా, వనపర్తి వన్యసీరా, వనపర్తి వన్యసీరా నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందారి నాగమ్మో కన్నె పిల్ల కనకమ్మ. ఆ తర్వాత శనియసేన్ల నిలవాడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల, సేతులియ నీకె నాకు, సేతులియ నీకె నాకు, సేతులియ, సేతులియ నీకె నాకు, సెలెనున్నర్రో నిజంబాద సిన్నోడా, సెలెనున్నర్రో నిజంబాద సిన్నోడా. అది ఇప్పటికీ ట్రెండింగ్ ఆ సాంగ్. అసలు అవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి. కాకపోతే మధ్యలో ఆ పాట ఎక్కడెక్కడ నొసుకుపోయి మా అనుభవాలు ఉన్నారు, చాలా కల్పించినారు. తర్వాత ఒక పాట బాగా మనకి అదైంది, మంచి పేరు తీసుకొచ్చింది. రాళ్ళ నక్లీసు, రాళ్ళ నకిలీసు, రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో, మందులోడో, మందులోడో ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడా, మందులోడో ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడా, తగజనకరి తగజనకరి తగిట 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 తా. మాట మాటకు మాత్రం అవ్వ, మాట మాటకు మాటి మాటికి, మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందెరుగావంటే, నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, తగజనకరి తగజనకరి తగిడ 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 తగిడదా. సూపర్ సూపర్. మా ఆడియన్స్ అందరికి ఒక ప్రోగ్రామ్ పెడతారు ఈరోజు మీరు. అబ్బా ఏం పాడారు అసలు. అంటే అట్లా అవన్నీ మోసుకుంటా మోసుకుంటా మోసుకుంటూ వచ్చి ఇక్కడ ఆయన. అంటే మీకంటే ముందు మీకు లాంటి వాళ్ళు ఉన్నారన్నా మీ ఫ్యామిలీలో, మీ నాన్నగారు కానీ అన్నయ్యలు కానీ లేకపోతే ఎవరన్నా? వాళ్ళు పాడుతుంటే మా అమ్మ కూడా మంచిగా పాడుతుంది. మా కమ్మటి గొంతు, మా నాయన పద్యాలు పాడేది, మా తాత కూడా మంచిగా పద్యాలు పాటలు అవి అందరు పాడుతున్నారు ఇంట్లో. మంచి కళాత్మక హృదయాలు అందరివి కూడా, మంచి గొంతులు కూడా బాగా పాడారు. మీ పిల్లలన్నా అప్పుడు ఎంతమంది అన్నా? 4 ఆడపిల్లలు, ఒక కొడుకు.
అట్లా ఎవరన్నా పాడతారు అప్పుడు మీకు మీలాంటి వారసత్వం వచ్చిందా ఈ ఆ, గొంతు? ఆడుతుంటారు పాడుతుంటారు ఆ, మంచి అదే ఉమ్. ఇబ్బంది. ఎవరైనా ఇటువైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమన్నా? ఎందుకు మనకు ఇప్పుడు మనకు ఒక ఛానల్లో ఒక పాప రామా రామా ఎల్లమ్మకు అంటే ఆ పాట అసలు ప్రోగ్రామ్ మొత్తం అయిపోయారు ఆడుతూనే ఉంది ఆ, పాడుతూనే ఉంది. ఆ, అంటే అది ఎనర్జీ అని తీసుకుని అందరు అట్లే ఉన్నారు పిల్లలు, ఉమ్, పాడతారు ఆడతారు. ఉమ్. ఇప్పుడు మొత్తం ఇంకా హైదరాబాద్ లోనే ఉంటున్నారు ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారు. ప్రజెంట్. ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటారు, అవకాశాలు వస్తే ఇక్కడ నుంచి సినిమా వల్ల. అంతే కదా మనం. ఎవరైనా మైండ్ లో ఐ మీన్ ఉన్నారా ఈ అంటే ఈ నటుడికి పాడాలి, లేకపోతే ఈ డైరెక్షన్ లో ఇతని డైరెక్టర్ కి ఒక పాట పాడాలి, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ మీకు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? అట్లా ఏం లేదు మనకు. ఎవరు వచ్చి అంటే ఒక్కొక్క డైరెక్టర్ది ఒకటి ఉంటుంది అవునా. అందుకనే వాళ్ళ డైరెక్షన్లో పాడాలా వీళ్ళ డైరెక్షన్లో పాడాలని అట్లా ఏం లేదు. కానీ ఆ సందర్భాన్ని బట్టి మనకి ఏదైతే సూట్ అవుతుందో మనం పోయి పాడగలుగుతాం అంతే. భీమ్స్ గారు ఈరోజు తెలంగాణ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. శ్రీకాంత్ గారు ఏమో తెలంగాణ రూటెడ్ కథలను తీసుకొస్తున్నారు ఇప్పుడు ఇలాంటివన్నీ. సో ఇంకా చాలా మంది వస్తే ఇక్కడ నుంచి మట్టి వాసన తెలిసిన వాళ్ళు వస్తే ఇలాంటి మట్టి వాసన తెలిసిన పాటలు వస్తూ ఉంటాయి. కరెక్ట్. అది ఇప్పుడు ఇక్కడ నుంచి ఎదిగినటువంటి ఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్లో అది ఉంటాయి. కాబట్టి అబ్బాయి ఇది పెడితే బాగుంటుంది ఇటు ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటారు, పెడతారు. అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది. సూపర్. మీరు మీరు ఎవరు అభిమాని అన్న మీరు పర్సనల్లీ? అంటే హీరో అభిమాని, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అభిమాని, ఏ సింగర్ అభిమాని? అట్లా ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క సింగర్ లోపల ఒకటి ఉంటుందండి. ఒకరు ఒక రకంగా పాడతారు, ఒక రకంగా పాడతారు. కొన్ని ఒక్కొక్కరు లోపల కొన్ని మనకు తెలుస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు అట్లా ఉన్నారు. ఎందుకు హీరోలు అంతే ఉన్నారు. ఒకరి నేను ఒకటే నమ్ముతా, కళాకారుడు అయితే ఎవరు ఉన్నారు. ఇప్పుడు మీరున్నారు, మీరు యాక్టింగ్ చేసినట్టు నేను చేయలేను, నేను డ్యాన్స్ చేసినట్టు మీరు చేయలేరు. ప్రతి ఒక్కరి లోపల ఒక టాలెంట్ ఉంటుంది. నేను చాలా సార్లు చాలా ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అందుకే నేను నిన్ను గౌరవించాలి, నువ్వు నన్ను గౌరవించాలి. నీలాగా నేను చేయలేనప్పుడు నువ్వు నాకంటే గొప్పేగా. అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఈ మ్యూజిక్ డైరెక్టర్లు కానీ డైరెక్టర్లు కానీ యాక్టర్లు కానీ ఎవరు ఉన్నారు, ఎవరంతకాలు గొప్పలే అంతే. ఇంక అంతకు మనకు అంత అంటే వేరే చెప్పలేము. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటాం. ఇంకా చూద్దాం ఈ ఎంతవరకు ఇది వెళ్తుందో చూద్దాం. సో ఫైనల్లీ ఇప్పుడు ఆయా షేర్ పాట రెస్పాన్స్ బయట అంతా విన్నాం, నాని గారు రెస్పాన్స్ ఏంటి అందరూ విన్నాం. ఇంట్లో రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు సునీత గారు ఏమన్నారు, పిల్లలు ఏమన్నారు? అది మనం వచ్చినప్పటి నుంచి పాట వేసుకోవటం ఎగరటం, వాళ్ళు ఆ స్కూల్లో డాడీ ఆయా షేర్ పాట వేసుకొని డాన్స్ చేస్తున్నారు అట్లా అంటారు. మా గల్లీలో ఉంటారు కదా అందరు చేతులు. కానీ ఇంటి పక్కన నేనున్నానని చాలా మంది తెలియదు, నేనే పాడిన ఆ పాట అని తెలియదు. తెలిసింది కొంతమందికి తెలుసు, అంటే వేరే వేరే వ్యాపకాల్లో ఉంటారు కదా. మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఉన్నారు మరి. నిజంగా చెప్తున్నా, ఈ పాట వచ్చినప్పటి నుంచే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. కానీ అంతకుముందు నేను ఎక్కడ అసలు ఏ టీవీలో కానీ ఏ ఛానల్ వాళ్ళకి నేను ఇవ్వలే. ఇక మన మార్గం పోతా ఉండు, ఇంకా వేసుకొని పోతూనే ఉండాలి. జర్నీలు ప్రోగ్రామ్స్, అదే మార్గం. బట్ ఒక ఆడియన్ గా చెప్తున్నాను, సినిమా ఐ మీన్ నేను ఒక సినిమా ప్రేమికుడిగా పాట ప్రేమికుడిగా చెప్తున్నాను, పాట విన్నాక చెప్తున్నాను. ఇప్పుడు దాకా మీరు మీ మార్గం ఒకటి ఉందన్నారు, ఆ మార్గంలో 2000 పాటలు దాటి పాడేశారంటే చాలా సాధించారు. ఒకసారి ఇటువైపు కూడా రండి, ఇక్కడ నుంచి సినిమా పాటలు పాడండి, మంచిగా సినిమా పాటలు చాలా అందించండి. తప్పకుండా. ఇప్పుడు చెప్తున్నా కదా, అవకాశం వచ్చిందంటే అది దాన్ని దాటిపోకుండా ఎంతవరకైనా అది పనంగా పెట్టన్నా మనం పాడగలుగుతాం. ఏమైనా కానీ మనకున్న గొంతుతో దాన్ని న్యాయం చేస్తాం. సూపర్. మొత్తానికి మీ షేర్ ఆ గర్జన విన్నాం, అద్భుతంగా ఉంది. సూపర్ అన్న. ఈ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. గొప్ప విజయాలు మీరు సాధించాలి. ఇప్పుడున్న ఈ సినీ ప్రపంచంలోకి మీరు వచ్చారు కాబట్టి గొప్ప విజయాలు సాధించాలని, మీ టాలెంట్ ప్రతి ఒక్కరు ఐ మీన్ ఈ లైమ్ లైట్లోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.